తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 2024 ఆన్ ది హోల్ చూసుకుంటే 100లో ఒక 90 మందిని కదిలించినా కూడా హెల్త్ పరంగా కానీ, ఎకనామికల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, రిలేషన్షిప్లో కానీ ఎంత కష్టపడినా సోసోనే ఉంటుంది జీవితం. అసలు ముందడుగు పడట్లేదు. డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? కష్టే ఫలి అంటారు కదా, కష్టమే పడుతున్నాం, ఫలితమే రావట్లేదు, ఏనాటికైనా వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందిలో కనిపించింది గురుగారు. వాళ్ళకి మనం ఏమన్నా పరిహారం సూచించగలమా? అవునమ్మా, మీరు చెప్పిన మాట మాత్రం ఒకటి వాస్తవం ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో అనేక మంది కష్టాలు పడి ఉన్నారు. సుఖాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సుఖాలు పడ్డ వాళ్ళ శాతం తక్కువ, కష్టాలు పడ్డ వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ 2024 సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ వ్యాపారాలు మొదలుపెట్టి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, లేదా అనేక వృత్తుల వాళ్ళు ఉన్నారు. కుటుంబపరంగా వంశపరంగా వచ్చేటువంటి వృత్తుల్లో భవిష్యత్ అయినా ఇంకా బాగుంటుందా, బాగుండదా, ఇంకా అయినా బాగుంటుందా అని ఆశతో ఎదురు చూసి వృత్తిలో పైకి రావాలనుకునేటువంటి వాళ్ళు ఈ ఎలాగో గడిచిపోయింది. ఇక అంతకంటే మించి ఈ 2024లో పెళ్ళిళ్ళు అయ్యాయి కదా అందరికీ. వాళ్ళందరికీ కూడా ఈనాటి కాలం పెళ్ళిళ్ళు మార్నింగ్ షో చూసేసి నైట్ షోకి బయటకు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 2-3 నెలలు కాపురాలు చేస్తున్నారు, తర్వాత దూరం డివోర్స్ అంటున్నారు. అంటే ఈ 2024లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైనా వాళ్ళకందరికీ ఈ 2025 సంవత్సరం అంతా సుఖమైన దాంపత్యం, వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి చక్కగా వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి జీవన విధానం, అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి బాగా పైకి రావాలనే తపన, కసి ఉంటుంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా 2025లో చాలా బాగా ఉండాలి. అన్నిటికంటే 2024 సంవత్సరంలో వివాహం కాకుండా ఉండి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక విసిగి వేసారి, ఇక మా వల్ల కావట్లేదు, 2025లోనే అవుతుందా కాదా అని చెప్పి ఎదురు చూసే పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు, తల్లిదండ్రులు మా పిల్లలకి ఎప్పుడు వివాహం అవుతుందో అని ఆలోచన చేసి బాధపడి ఉంటారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా గురుగారు, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగి పిల్లలే వద్దనుకునే పరిస్థితికి కూడా వచ్చే వాళ్ళు కోకొల్లలు. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా కష్టాలు తీరాలంటే పోతూ ఈ 2024 సంవత్సరంలో కష్టాలు పడ్డటువంటి వాళ్ళకి ఈ 2024 సంవత్సరం పోతూ ఒక అద్భుతమైనటువంటి కొన్ని రోజులు అనేటువంటి మనకి ఇచ్చిందమ్మా. ఒకటి 28వ తారీఖు రోజున శని త్రయోదశి, 2 30వ తారీఖు రోజున సోమవారం ప్లస్ అమావాస్య కలిసినటువంటి సోమవతి అమావాస్య. ఇంకొక విశేషం చెప్పమంటావమ్మా, మనకు అందరికీ తెలుసు, వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా దశమహావిద్యల గురించి తెలుసు. ఈ దశమహావిద్యలో ఆఖరిదైనటువంటి సాత్విక రూపం ఉన్నటువంటిది. అసలు అనగానే దశమహావిద్యలు అనగానే చాలామంది అమ్మో భయపడుతుంటారు. ఎందుకు? అందులో చిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, ఇట్లాంటివన్నీ, కాళి, తార, ఇట్లాంటివన్నీ ఉద్ధృతమైనటువంటి శక్తులు. అనగా చెప్పాలి అని అంటే బాగా తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి దేవతలు. కానీ రాజసము, సాత్వికము, రాజసము, తామసం, ఈ సాత్వికమైనటువంటి దేవతల దశమహావిద్యల్లో గొప్పది కమలాత్మికాదేవి. ఆ కమలాత్మికాదేవి జన్మించినటువంటి రోజు ఈ యొక్క మార్గశిర అమావాస్య. సోమవారం ప్లస్ అమావాస్య, సోమవతి అమావాస్య అయితే మార్గశిర అమావాస్య రోజున కమలాత్మిక దశమహావిద్యల్లో ఆఖరిదైనటువంటి లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి కమలాత్మిక జన్మించిన రోజు. మీకు ఒక బాగా గొప్పతనం చెప్తాను, కమలాత్మిక అమ్మవారి గొప్పతనం చెప్తాను, బాగా అర్థం చేసుకుంటామా. ఈ దశమహావిద్యల్లో ఉన్నటువంటి దేవతలన్నీ శివుడి భార్యలుగా చెప్పబడి ఉంది, కానీ ఒక్క కమలాత్మిక మాత్రమే విష్ణు భార్య. అంత ప్రత్యేకమైనటువంటిది.
తర్వాత మనకి ఇంకొక గాథ ప్రకారం చూసుకుంటే ఎలా ఉద్భవించింది ఈ మార్గశిర అమావాస్య రోజున లక్ష్మీదేవి అని అంటే, భృగు మహర్షి వచ్చి తన్నిపోతాడు కదమ్మా, నా స్థానం మీద తన్నాడు కదని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసేసని పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో నా లక్ష్మీదేవి అని చెప్పేసేసని ఆ విష్ణు సాక్షాత్తు మానవ నారాయణ రూపం అవతరించి ఈ యొక్క ఇప్పుడు మనకున్నటువంటి పద్మావతి అమ్మవారి ఉంది కదమ్మా, ఆ సంబంధించినటువంటి ఆ కొలను అవన్నీ కూడా పద్మావతి కింద తిరుచానూరులో అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడట వెంకటేశ్వర స్వామి. తపస్సు చేసిన ఆ 12 సంవత్సరాల ఫలితంగా తామర పువ్వులో పద్మావతి దేవి జన్మించింది, అంటే లక్ష్మీదేవి. ఆ జన్మించినటువంటి రోజు ఈ మార్గశిర అమావాస్య. కమలాత్మిక జన్మించినటువంటి రోజు కూడా మార్గశిర అమావాస్య. కాబట్టి ఎవరికైతే దాంపత్యం చక్కగా ఉండాలని కోరుకుంటారో, దాంపత్య సమస్యలు ఈ 2024లో ఎదుర్కొన్నారో, భవిష్యత్తు బాగుండాలనుకుంటారు, పెళ్లి కాలేదని చెప్పి బాధపడుతున్న అబ్బాయిలు అమ్మాయిలైనా వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, చక్కటి సంతానం, ఇవన్నీ కావాలనుకునేటువంటి వాళ్ళు, ఆరోగ్యపరంగా కావాలనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 2 కలిసి వచ్చాయి. మార్గశిర అమావాస్య ప్లస్ సోమవారం ప్లస్ అమావాస్య, లక్ష్మీదేవి జన్మించినటువంటి రోజు. కాబట్టి ఆ రోజున కొన్ని పరిహారాలు కనుక పాటించుకుంటే చెప్పినటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఏం చేయాలి అని ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, లక్ష్మీ అమ్మవారు కదా అని చెప్పేసేసని కేవలం లక్ష్మీ అమ్మవారినే పూజిస్తారు. కానీ లక్ష్మీ అమ్మవారిని కాదు, నారాయణుడితో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజ చేయాలి. కాబట్టి చక్కగా పొద్దున్నే లేచి కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా ఆ రోజున. ఎలాంటివి గురుగారు? ఆ రోజున పొద్దున్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రంగా పరుచుకొని, బూజు దులుపుకొని, నీట్గా ఉండాలి ఇల్లు, ప్రతిదీ కూడా అన్ని గదులు నీట్గా ఉండాలి. తర్వాత సముద్రపు ఉప్పు, మామూలు ఉప్పు కాదు, సముద్రపు గళ్ళ ఉప్పు, మంచినీరు, గోపంచకం, పసుపు ఇవన్నీ వేసి చక్కగా కరిగిపోయిన తర్వాత ఆ నీటితో అంతా శుభ్రం చేయాలి. అప్పుడు నకారాత్మక శక్తి పోయి చక్కగా ఆ దైవశక్తి ఆ ఇంట్లో ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చక్కగా నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ చక్కగా దీపారాధన చేయాలి. ఇంట్లో చేయొచ్చమ్మా. చేసిన తర్వాత లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కటిగా ఆ గులాబీ పూలమాల లక్ష్మీనారాయణ విగ్రహానికి కానీ ఆ యొక్క సంబంధించినటువంటి పటానికి కానీ వేయాలి. తామర పూలు తెచ్చుకోవాలి, కొన్ని వీలైనన్ని తామర పూలు, కలువ పూలు, అలాగే గులాబీ పూలు, ఇవన్నీ తెచ్చుకొని చక్కగా లక్ష్మీనారాయణ యొక్క అష్టోత్తరము ఆ పూజ చేసుకోవాలి. లక్ష్మీనారాయణ అష్టోత్తరం ఒక 3 సార్లు కానీ, లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. చేసిన తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఒక 108 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ జపం చేయాలి. ఇక ఏంటి ఆ మంత్రం తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ 2024 పోతూ మనకు అద్భుతమైనటువంటి 2 ప్రత్యేకమైనటువంటి పర్వదినాలను ఇస్తుంది. ఒకటి శని త్రయోదశి డిసెంబర్ 28వ తారీఖు రోజున, అలాగే డిసెంబర్ 30వ తారీఖు రోజున సోమవారం ప్లస్ అమావాస్య, సోమవతి అమావాస్య. ఈ శని త్రయోదశి రోజున మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం మన పీఠం ఆధ్వర్యంలో ప్రారంభమవుతుంది. 12 రాశులకి సంబంధించినటువంటి శనిదోష నివారణలు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం ఆ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి గత జన్మ కర్మదోష నివారణలు మరియు శనిదోష నివారణ పూజలు చేయించడం జరుగుతుంది. ఇక 30వ తారీఖు రోజున బగళాముఖి హోమము అదే మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. బగళాముఖి, ప్రత్యంగిర, ధూమవతి మరియు కమలాత్మిక హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంగా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వీటి కూడా పర్ హెడ్ 1500. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఏమా మూలమంత్రం, కమలాత్మిక మూలమంత్రం ఏంటంటే, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మళ్ళీ ఇంకొకసారి, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు కానీ
1008 సార్లు కానీ జపం చేసుకొని తామర పూసమాలతో జపం చేయాలి. చేస్తే అద్భుతం అమ్మ. కమలాత్మిక మామూలు రోజుల్లో లక్ష్మీ అమ్మవారిని పూజించే విధానం కంటే శ్రావణ మాసంలో అన్ని లక్ష్మీ వారాలు చేసిన ఈ మార్గశిర అమావాస్య రోజున చేసిందే విశేషమైనటువంటి పుణ్య ఫలితం. ఆ రోజున బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరు ఏ కోరిక కోరి ఈ లక్ష్మీనారాయణని ఆరాధన చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క దేవతానుగ్రహం వల్ల వాళ్ళ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. రాసి పెట్టుకోండమ్మా, 2025లో మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. పోతూ కష్టాలు పడ్డ వాళ్ళందరూ కూడా పోతూ ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం 2024వ సంవత్సరం ఈ శని త్రయోదశి మరియు సోమవారం అమావాస్య. కాబట్టి అవకాశం ఉంటే మన పీఠమాధురంలో జరిగేటువంటి హోమాల్లో ఈ 2 రోజుల్లో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. లేదా చెప్పినటువంటి విధానాన్ని మీరు మీ ఇంట్లోనైనా కానీ ఆచరించండి. 2025లో మీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు మాంసాహారం భుజించకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. సాధ్యమైనంత వరకు అసత్యం ఆడకుండా ఆ రోజు ఉండండి. ఇంకా చెప్పాలి అని అంటే అమావాస్య రోజున మౌన వ్రతం చేస్తే చాలా శుభఫలితం. ఇది మాత్రం సత్యం అమ్మ. చాలామంది ఆచరించేవాడు కూడా ఉన్నారు. ఈ విధంగా చేస్తే తప్పకుండా సంకల్పం నెరవేరుతుందమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.